నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అధికారం చేపట్టడం ఒక ఎత్తు, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవటం మరో ఎత్తు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే మహాసంకల్పం. ఓవైపు పల్లె పల్లెకు సంక్షేమం, మరోవైపు యువతకు ఉపాధి, ఇంకోవైపు పరుగులెత్తుతున్న అమరావతి. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? కూటమి సర్కార్ సూపర్ టార్గెట్ ఏంటి? ముగ్గురు అగ్రనేతలు కలిసి రచిస్తున్న ఆ ఉగాది వ్యూహం దేనికి సంకేతం? ఆ ఇంట్రెస్టింగ్ విశేషాలేంటో చూద్దాం. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం, నిర్దేశించుకున్న లక్ష్యం వైపు దృఢంగా అడుగులు వేయడం, సరిగ్గా ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తారక మంత్రం. ప్రతి పండగకు పరిపాలనలో ఒక కొత్తదనం సంతరించుకునేలా, ప్రజల ముంగిట సంతోషాలు వికసించేలా పాలన సాగించాలన్న తపన రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో నేడు స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రాష్ట్ర ప్రజల జీవితాల్లో సరికొత్త రుచుల్ని మేళవించడానికి సర్వసన్నద్ధమవుతోంది. ఆశయాలకు అనుగుణంగా అడుగులు పడుతున్న తీరు, ప్రజాశ్రేయస్సే పరమావధిగా సాగుతున్న పయనం ఈ ఉగాది నుంచి నవ్యాత్రలో ఒక సువర్ణ అధ్యయనానికి నాంది పలకబోతోంది. మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వ పెద్దలు ముందుకెళ్తున్నారు. ఇది పరిపాలనలో సూపర్ మార్పుకు వేస్తున్న బలమైన పునాది. వచ్చే జులై నాటికి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి కాబోతోంది. గతంలో పూర్తిగా గాడి తప్పిన చిన్నాభిన్నమైన వ్యవస్థల్ని ఈ స్వల్ప వ్యవధిలోనే చక్కదిద్ది ప్రజల ఆశల పల్లకీలో మళ్లీ నమ్మకాన్ని నింపడంలో ఈ ప్రభుత్వం సఫలమైంది అనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. ఏళ్ల తరబడి సొంతిల్లు లేక అల్లాడుతున్న సామాన్యుడి గుండెల్లో ఆనందపు మీటలు మోగించేలా వారి సొంతింటి కలను ఉగాది నాటికి సాకారం చేసే దిశగా అడుగులు వేగవంతమయ్యాయి. పేదవాడి సొంతింటి కల కేవలం ఎన్నికల నినాదం కాదని, అది ప్రభుత్వ కనీస బాధ్యత అని చాటి చెబుతూ ఆచరణాత్మక చర్యలకు ఉపక్రమించారు. ఈ 2 ఏళ్ల ప్రయాణం కేవలం ఒక ఉపోద్ఘాతం మాత్రమేనని, అసలైన ప్రగతి ప్రస్థానం ముందుందని సర్కారు తన నిబద్ధత ద్వారా నిరూపిస్తోంది. ఉత్తమమైన ఊహలు ఉండటం వేరు, ఆ ఊహల్ని నిజం చేసే పక్కా కార్యాచరణ ఉండటం వేరు. అందుకే ఉగాది పర్వదినం నుంచి పరిపాలనను అక్షరాల సూపర్ దిశగా పరుగులు పెట్టించేందుకు అధికార యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు అత్యుత్తమ వ్యూహాలు రచిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే 2 కళ్లతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్నదే వారి ప్రధాన లక్ష్యం. ఎన్నికల సమయంలో ప్రతి గడపకు వెళ్లి ఇచ్చిన హామీలు, ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన సూపర్ 6 పథకాల్ని క్షేత్రస్థాయిలో 100% లబ్ధిదారులకు చేర్చేందుకు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది. అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే సంక్షేమ ఫలాలు నేరుగా వారి దరికి చేరాలి. ఏ లోపాలకు తావు లేకుండా ఈ ఉగాది నుంచి సరికొత్త కార్యాచరణను అద్భుతంగా అమలు చేయబోతున్నారు. సంక్షేమం ఎంత ముఖ్యమో రాష్ట్ర భవిష్యత్తైన యువతకు ఉపాధి కల్పన కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలపై అచంచలమైన దృష్టి సారించింది. ఏటా 4 లక్షల ఉద్యోగాలు, రాబోయే 5 ఏళ్లలో ఏకంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న బృహత్తర లక్ష్యంతో సర్కారు బలంగా అడుగులు వేస్తోంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న సామెత చందంగా ప్రభుత్వ చిత్తశుద్ధి, యువత శ్రమ తోడైతే ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. యువత నైపుణ్యాల్ని పెంపొందించడం, వారికి తగిన ఉపాధి అవకాశాలు సృష్టించడం కోసం కొత్త నోటిఫికేషన్లు వెలువరించేందుకు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు జరుగుతున్నాయి. నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ముమ్మర అవకాశాలు కల్పించేలా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ పరంగా ఎంత కష్టపడుతున్నాం, ఎలాంటి అద్భుతమైన ఫలితాల్ని సాధిస్తున్నాం అన్నది ప్రజల ముంగిటకు చేర్చడం అత్యంత కీలకం. ఫలాల్ని అందించడమే కాదు, క్షేత్రస్థాయి నాయకుల్లో సమరోత్సాహాన్ని నింపాలి. సభలు, సమావేశాల ద్వారా వారిలో నాయకత్వ పటిమను పెంచేందుకు, ప్రభుత్వ విజయాల్ని గడప గడపకు చేర్చేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ మహత్తర కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించి శ్రేణుల్ని సమాయత్తం చేసేలా వ్యూహరచన చేస్తున్నారు. నాయకులు నిరంతరం ప్రజల్లో మమేకమవుతూ పాలనా ఫలాల్ని వారికి వివరిస్తూ, వారి సమస్యల్ని తక్షణమే పరిష్కరించే వారధిలా పనిచేసేలా అత్యుత్తమ దిశానిర్దేశం చేస్తున్నారు. పరిపాలన సాఫీగా సాగిపోతున్న క్రమంలో విపక్షాలు పనిగట్టుకొని చేసే పొంతనలేని విమర్శల్ని తిప్పికొట్టడం వ్యూహంలో ముఖ్య భాగం.
ప్రత్యర్థుల ఆధారరహిత ఆరోపణలను చిత్తు చేస్తూనే మరోవైపు కింది స్థాయిలో తప్పులు చేసే సొంత నేతలపైన ఉక్కుపాదం మోపేలా పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. అవినీతికి, క్రమశిక్షణ రాహిత్యానికి ఎక్కడా ఏమాత్రం తావు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్న స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం కింది స్థాయి వరకు బలంగా పంపుతోంది. జవాబుదారీతనాన్ని పెంచుతూ పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తూ ఈ యుగాది నాటికి క్లీన్ గవర్నెన్స్ లక్ష్యంగా సర్కారు అడుగులు వేస్తోంది. పాలనలో స్పీడ్ పెంచిన సర్కార్ అటు యువత కళలు సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అయితే కేవలం పథకాలు ఇవ్వడమే కాదు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లటం, అదే సమయంలో సొంత పార్టీలో తప్పులు సరిదిద్దుతూ విపక్షాల విమర్శలకు చెక్ పెట్టడం కూడా అంతే ముఖ్యం. మరి దీనికోసం ప్రభుత్వ పెద్దలు క్యాడర్ను ఎలా సన్నద్ధం చేస్తున్నారు? వారి నయా యాక్షన్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. ఏ రాజకీయ పార్టీకైనా, ఏ ఎన్నికల్లోనైనా ఓటు బ్యాంకు అనేది సుస్థిరమైన పునాది లాంటిది. అయితే అది కేవలం మాటల గారడీతోనో ఉచిత హామీలతోనో వచ్చేది కాదు. అట్టడుగు వర్గాలకు నిజమైన నిస్వార్థమైన సేవ చేసినప్పుడే ప్రజల గుండెల్లో శాశ్వత నాయకుడిగా నిలబడగలం. ఈ రాజనీతి మర్మం తెలిసి ఆచరణలో పెట్టే నాయకులు అరుదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ వారి జీవితాల్లో వెలుగులు నింపేలా పరిపాలన సాగిస్తోంది. సమాజంలో వెనుకబడిన అణగారిన వర్గాల అభ్యున్నతే కొలమానంగా ప్రభుత్వ పథకాలు రూపుదిద్దుకుంటున్నాయి. నిజమైన నిఖార్సైన ప్రజాసేవ ద్వారా మాత్రమే సుస్థిరమైన ప్రజాభిమానాన్ని పొందగలమన్న స్పష్టమైన అవగాహనతో పాలకుల కంటే సేవకులుగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ పోషిస్తున్న పాత్ర అత్యంత స్ఫూర్తిదాయకంగా మారుతోంది. గత 2 ఏళ్లుగా ఆయన గిరిజనుల హృదయాల్లో చెరగని ముద్ర వేసేందుకు ఎనలేని చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. అడవి బిడ్డల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకునేందుకు, వారి జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లోనే తన పర్యటనలు సాగేలా ఉప ముఖ్యమంత్రి పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. వారి ఆచార వ్యవహారాల్ని గౌరవిస్తూనే మెరుగైన వైద్యం, విద్య అందించేలా శ్రద్ధ కనబరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన గిరిజన పల్లెల్లో సరికొత్త అభివృద్ధి వెలుగులు ప్రసరించేలా సాగుతూ ఉండడం విశేషం. గిరిజన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలు సరికొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నాయి. అయితే అట్టడుగు వర్గాల అభ్యున్నతితో పాటుగా యావత్ రాష్ట్రం గర్వించదగ్గ రాజధాని నిర్మాణం కూడా అత్యంత కీలకం. ఇక్కడే కూటమిలో 3 అగ్రనేతలు తమ మార్క్ చూపిస్తున్నారు. పరుగులెత్తుతున్న అమరావతి పెట్టుబడుల కోసం లోకేష్ వేస్తున్న మాస్టర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి గుండెకాయ లాంటి అమరావతి రాజధాని నిర్మాణంపై కూటమి ప్రభుత్వం అహర్నిశలు దృష్టి పెట్టింది. అమరావతి నిర్మాణ పనుల్లో అమాంతం వేగం పెంచారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అద్భుతమైన రోడ్లు, ఆకాశ హర్మ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో భవిష్యత్ తరాలకు గర్వకారణంగా నిలిచేలా అమరావతి రూపుదిద్దుకుంటోంది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తిరిగి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బృహత్తర ప్రణాళికలు శరవేగంగా అమలవుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని పదిలం చేసుకోవడం, సంక్షేమ ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవడం, అదే సమయంలో అభివృద్ధి కాముకులుగా పాలన సాగించడం కత్తిమీద సాములాంటిదే. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని 3 స్టార్స్ అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తమ అపారమైన అనుభవంతో, లెగసీలతో రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టేందుకు శ్రమిస్తున్నారు. సమర్థవంతమైన నాయకత్వం, స్పష్టమైన దార్శనికత, యువతరం ఉత్సాహం, ఈ 3 కలయికతో రాష్ట్రం నలుదిశలా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఎవరికి వారే ఒక ప్రత్యేకమైన శైలితో ఒకే ఉన్నత లక్ష్యం కోసం సమిష్టిగా పనిచేస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తున్నారు. అక్షరాలా ఇది ఏపీకి స్వర్ణయుగమే.
ఈ అభివృద్ధి యజ్ఞంలో యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాత్ర మరింత ప్రత్యేకం. పెద్దలు వేసిన వ్యూహాల్ని పకడ్బందీగా అమలు చేస్తూ విదేశీ పెట్టుబడుల రాకలో జాతీయ స్థాయిలో ఆయన చక్రం తిప్పుతున్నారు. ఎప్పటికప్పుడు బహుళజాతి సంస్థల ప్రతినిధులతో మంతనాలు జరుపుతూ ఏపీలో ఉన్న అనుకూలతల్ని వారికి వివరిస్తున్నారు. అతి త్వరలోనే యువతకు ఒక భారీ శుభవార్తను అందించనున్నట్టు స్వయంగా లోకేష్ ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ శుభవార్త కోసం నిరుద్యోగ యువత 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. నైపుణ్యంతో కూడిన యువతకు వారి సొంత రాష్ట్రంలోనే అత్యుత్తమ కొలువులు అందించాలన్న పట్టుదల, ప్రణాళికలు ఈ ఉగాది నుంచి పట్టాలెక్కబోతున్నాయి. ఒక పక్క కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం, మరోపక్క విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రుల నిరంతర మద్దతు ఈ ప్రభుత్వానికి కొండంత అండగా నిలుస్తున్నాయి. వీటికి తోడు ముఖ్యమంత్రికున్న అపారమైన పూర్వపు పరిచయాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకున్న విశ్వసనీయత ఇవన్నీ కలగలిపి రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తున్నాయి. అన్ని వనరుల్ని, అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ నవ్యాంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే అద్భుతమైన ప్రయాణం ఇది. పాలకుల శ్రమ, ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్న ఈ తరుణంలో వచ్చే ఉగాది నుంచి ఈ సూపర్ పాలన సరికొత్త శిఖరాల్ని అధిరోహించడం తథ్యం. ఇది 6.5 కోట్ల ఆంధ్రుల కలల సాకారానికి నాంది పలుకుతున్న మహత్తర ఘట్టం. చూసారుగా, ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం, మరోవైపు పవన్ కళ్యాణ్ నిబద్ధత, ఇంకోవైపు నారా లోకేష్ యువరక్తం. ఈ 3 స్టార్స్ కలయిక కేవలం రాజకీయాలకు మాత్రమే కాదు, నవ్యాంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది. ఇచ్చిన ప్రతి మాట ఆచరణలో పెడుతూ ఈ ఉగాది నుంచి మొదలు కాబోతున్న సరికొత్త సువర్ణ అధ్యాయం రాష్ట్రాన్ని ఇంకెన్ని శిఖరాలకు చేరుస్తుందో వేచి చూడాలి.